అమ్మో! కాకరకాయ అని పరిగెట్టే వాళ్ళు కూడా ప్లీజ్ అమ్మా కాకరకాయ ఫ్రై చేయవా అంటారు. అంత రుచికరంగా, క్రంచీగా ఉంటుంది మరి. 3 రోజుల వరకు నిల్వ ఉండే ఈ రెసిపీని చూసేద్దాం రండి. ఒక హాఫ్ కేజీ కాకరకాయల్ని శుభ్రం చేసుకొని పైన ఉన్న పొట్టు మొత్తం తీసేయాలి. ఇప్పుడు వాటిని వీలైనంత సన్నగా రౌండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల సీడ్స్ తీసేయాలి. లేదు క్రంచీగా కావాలి అనుకుంటే ఉంచుకోవచ్చు. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది డీప్ ఫ్రై కాబట్టి. ఇప్పుడు కట్ చేసిన ముక్కలన్నిటిని ఆయిల్‌లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఒక్క పౌడర్ వల్లే రుచి పెరుగుతుంది మరియు చేదు పోతుంది. డీప్ ఫ్రై చేసిన ఆయిల్‌లోనే కారంకి సరిపడా ఎండుమిర్చిని, కొన్ని శనగ పలుకులు, మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3 తీసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి కొంచెం పుట్నాల పప్పు, వేయించిన పలుకులు, వేయించిన ఎండుమిర్చి, ఎండు కొబ్బరి మాండేటరీగా వెయ్యాలి. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం, కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రవ్వలు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేయించాలి. నేను కరివేపాకు పోపులో వేయడం మర్చిపోయాను. అందుకే లాస్ట్‌లో వేశా. మీరు ముందే వేసుకోండి. పోపు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కొన్ని పల్లీలు వేయించుకోండి. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసిన కాకరకాయ, ఆనియన్ ముక్కల్ని ఈ పోపులో వేసేయాలి. మిక్సీ పట్టించిన పౌడర్‌ను కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే, టేస్టీగా, క్రంచీగా అదిరిపోయే ఫ్రై రెడీ. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.